చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎన్డీఏ కార్యకర్తల మధ్య రాళ్లదాడి జరిగింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఆ పార్టీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిథున్ రెడ్డి వెళ్లారు. దాంతో మిథున్ రెడ్డిని అడ్డుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలో వైసీపీ కూటమి కార్యకర్తలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. ఆందోళనకారులు వాహనాలను తగలబెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టి ఇరు వర్గాలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించారు. గాల్లో కాల్పులు కూడా జరిపారు. అనంతరం ఎంపీని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎన్డీఏ కార్యకర్తల మధ్య రాళ్లదాడి జరిగింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఆ పార్టీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిథున్ రెడ్డి వెళ్లారు. దీంతో మిథున్ రెడ్డిని అడ్డుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలో వైసీపీ కూటమి కార్యకర్తలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, వైశాలి అంటే చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో అయితే మాత్రం ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. అది ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు అయితే మాత్రం ఉద్రిక్తత వాతావరణంలోనే నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికైతే మాత్రం ఎంపీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎంపీ మిథున్ కుమార్ రెడ్డి అయితే మాత్రం పొంగనూరు పర్యటన కోసం వచ్చారు. ఒక షటిల్ కోర్టుని ధ్వంసం చేసిన వివాదాలకు సంబంధించి వారిని పరామర్శించడానికి వచ్చినటువంటి మిథున్ రెడ్డికి అయితే మాత్రం ఇక్కడ చుక్కెదురైంది. దీంతో పాటుగా కూడా పరస్పరం వైసీపీ వర్సెస్ టీడీపీ ఇద్దరు కూడా రాళ్ల దాడి అయితే చేసుకోవడం జరిగింది. దీంట్లో పోలీసులకు కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిథున్ రెడ్డి అయితే మాత్రం ఈ యొక్క ఘటనకు సంబంధించి అయితే మాత్రం వెంటనే కూడా ఇక్కడ రెడ్డప్ప వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి కూడా ఇంతవరకు అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితులు అయితే కనపడలేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆకతాయిలు కూడా రెడ్డప్ప ఉన్నటువంటి వాహనం టార్పియో వాహనాన్ని కూడా మంటలు అయితే అందించారు. అది కూడా పూర్తిగా అయితే ఆ వాహనం కూడా మంటల్లో అయితే దగ్ధం అయినది తెలుస్తుంది. దీని తర్వాత కూడా 10 మంది ఎస్ఐలు, నలుగురు సిఐలు, ఒక డిఎస్పీ కూడా వీరంతా కూడా కొంచెం పోలీసులతో పాటుగా మహిళించి కూడా ఇక్కడ పరిస్థితిని మాత్రం కట్టుదిట్టం చేసేటువంటి పరిస్థితి అయితే ఏర్పాటు చేశారు. అయినా కూడా పరిస్థితులు అయితే మాత్రం చేదాటిపోవడంతో అక్కడ ఉన్నటువంటి రైతులు అలాగే టీడీపీ కార్యకర్తలు అయితే మాత్రం మొదటగా అయితే ఈ యొక్క రెడ్డప్ప మనుషులు అంటే వైసీపీ సంబంధించినటువంటి నాయకులే లోపల నుంచి కర్రలు రాయిలు వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలకు దెబ్బలు తగిలాయి. సో అందుకోసం అనేసి మేము తిరిగి రాళ్ల దాడి చేసాము అనేసి టీడీపీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మిథున్ రెడ్డి గాని మాజీ ఎంపీ రెడ్డప్ప గారి ఇద్దరు కూడా మీడియా చేత మాట్లాడిన పరిస్థితి ఉంది. నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు కనుసైగల్లో మాత్రమే పొంగనూరు వారి కనుసైగలతోనే జరుగుతా ఉంది. ఇదంతా వాళ్ళు వెనకుండి నడిపిస్తా ఉన్నారు అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీనికి అనుగుణంగానే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా రాళ్ల దాడి చేయడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కూడా వాళ్ళపైకి రాళ్లు విసరడం, దీంతో పాటుగా అందరికి టీడీపీ నాయకులకి వైసీపీ నాయకులకి కొందరికి గాయాలు అయ్యాయి. అలాగే దీంట్లో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి పోలీసులకు కూడా దీంట్లో గాయాలు పాలడంతో డిఎస్పీ కూడా దీన్ని కొద్దిగా లాఠీ చార్జ్ కూడా చేసి పరిస్థితిని అయితే చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. పరిస్థితి కొంచెం కట్టదిట్టం చేసేటువంటి ప్రక్రియలో కానీ ఇలాగ లాఠీ చార్జ్ చేసామనేసి కూడా చెప్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి రెడ్డప్పకు సంబంధించినటువంటి వాహనాలు అయితే మాత్రం 3 వాహనాలు దాదాపుగా 3 వాహనాలకి అయితే అద్దాల పగలు కొట్టేశారు. మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి 7 వాహనాలు మొత్తం 10 వాహనాలు అయితే మాత్రం అద్దాల పగలు కొట్టేసిన పరిస్థితి అయితే పొంగనూరులో నెలకొంది. అలాగే రెడ్డప్పకు సంబంధించినటువంటి స్కార్పియో కూడా మంటల్లో అడ్డుచేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఇదంతా కూడా ఈ కార్యక్రమాలంతా కూడా
మిథున్ రెడ్డి అయితే మాత్రం లోపల నుంచి ఇవంతా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెడ్డప్ప మాత్రం బయట వచ్చి పరిస్థితి ఎలా ఉంది అనే విషయం మాత్రం కాకపోతే ఎవరిని కూడా లోపలికి అనుమతించిన పోలీసులు అయితే మాత్రం ఇప్పటి వరకు పరిస్థితులు ఏ క్షణం ఏం జరుగుతుందా అనేది కూడా పొంగనూరులో ఉన్నటువంటి స్థానికులంతా కూడా భయం నరుగుతూ అయితే ఉంది. సో ఒకవైపు రాళ్ళ దాడి, ఇంకొక వైపు బుడ్ల దాడి ఇలాంటివి జరుగుతున్న నేపథ్యంలో కూడా పోలీసులు దాదాపుగా ఇక్కడ 100 మంది బెటాలియన్తో పాటుగా ఒక పరిస్థితిని అయితే సద్దుమణిగించే విధంగా అయితే చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ నుంచి సేఫ్ గా తిరుపతికి తరలించేదానికి అంటే మిథున్ రెడ్డిని పొంగనూరు నుంచి తిరుపతికి తరలించేదానికి అయితే కూడా పోలీసులు ఒక వ్యాన్ ను కూడా ఏర్పాటు చేశారు. ఆ వ్యాన్ ను కూడా టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాన్ని అడ్డగించి ఆ వాహనాన్ని కూడా ఇంటి వద్దకు కూడా పంపించకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి దీనిపైన అయితే మాత్రం ఇప్పటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంతవరకు స్పందించట్లేదు. దీనికి సంబంధించి తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా దీనిపైన అయితే స్పందించడం జరిగింది. ఆ ఎంపీల్ని అక్కడ హౌస్ అరెస్ట్ చేసి వారిపైన దాడులు చేస్తున్నారు. ఇదంతా కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కావాలని అయితే పనిగట్టుకొని ఇలా చేస్తున్నారు. దీని వెనకాల కూడా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ హస్తం ఉంది అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే గురుమూర్తి అయితే వ్యాఖ్యానించడం జరిగింది. సో ప్రధానంగా వాళ్ళ కుమారుడైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుని హౌస్ అరెస్ట్ చేసి రాళ్ళదాడి చేసిన తర్వాత కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం ఇంతవరకు దీనిపైన స్పందించకపోవడం కొంచెం చర్చనీయాంశంగా మారింది. అలాగే పొంగనూరు అయితే మాత్రం ఇప్పటి వరకు అయితే ఉద్రిక్త వాతావరణంతో క్షణక్షణం భయంతో స్థానికులు అయితే మాత్రం భయపడుతూనే ఉన్నారు. ఇక్కడ ఏ క్షణంలో ఏం జరుగుతుందా అనేది కూడా కొద్దిగా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. వైశాలి, మరి ఇప్పుడు అక్కడ పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టారు? వైశాలి, ఇప్పటి వరకు అయితే పోలీసులకు కూడా దీంట్లో లాఠీ చార్జ్ చేసిన తర్వాత రాళ్ల దాడిలో కూడా పోలీసులు కూడా కొంతమందికి గాయాలైతే అయ్యాయి. అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని స్టేషన్లకు సంబంధించినటువంటి ఎస్ఐ, సిఐలు, ఒక డిఎస్పీతో పాటుగా ఇక్కడైతే మాత్రం పరిస్థితిని పర్యవేక్షిస్తూ వాళ్ళకి సర్ది చెప్పేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎవరికంటే ఎవరు కూడా టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఎవరు కూడా తగ్గకుండా ఒక గట్టిగా అరుపులు చేస్తూ నినాదాలు చేస్తూ గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు అయితే చేస్తున్నారు. వాళ్ళు వచ్చేటువంటి వెహికల్స్ ను కూడా లోపలికి రానియకుండా చేస్తున్నారు. పోలీసులను కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది పూర్తిగా చేదాటిపోయేసి పరిస్థితులు అయితే కనబడుతుంది. దీనివల్లనే చిత్తూరు ఎస్పీ కూడా ఇక్కడికి మరి కొద్దిసేపట్లో కూడా పొంగనూరుకి అయితే చేరుకొని ఉన్నారు. ఇప్పుడు వరకు అయితే మాత్రం పోలీసులు ఒక లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని అయితే కొద్దిగా అదుపు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మళ్ళీ కూడా ఒక టెన్షన్ వాతావరణంలో ఏ క్షణానికి ఏం జరుగుతుంది అనేసి కూడా పోలీసులు కూడా ఇక్కడ రెడీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదనంగా కూడా చిత్తూరు నుంచి కూడా కొంతమంది బలగాల్లో కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చిత్తూరు జిల్లా ఎస్పీ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం కూడా ఈ యొక్క చిత్తూరు జిల్లాలో ఈ యొక్క పొంగనూరు అయితే మాత్రం ఇంకా పొంగనూరు పట్టణం ఇప్పుడు భయాందోళనతో అయితే ఉంది. అలాగే టెన్షన్ వాతావరణం కూడా నెలకొంది. నరేష్, అయితే అసలు రాళ్లు రువ్వుకోవడానికి అసలు కారణం ఏంటి? ఈ గొడవ కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మొదటిగా అయితే దాదాపు ఒక 4-5 రోజుల ముందరగా అయితే మాత్రం షటిల్ కోర్టుకి సంబంధించినటువంటి ల్యాండ్ కి ఒక షటిల్ కోర్టు అయితే ఏర్పాటు చేసుకున్నారు వైసీపీ నేతలు. వాళ్ళు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆలోచించారు. దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అయితే కూల్చివేసింది. ఆ కూల్చివేసినటువంటి ప్రక్రియలో కొంతమందికి కూడా అక్కడ ఉన్నటువంటి బాధితుల్ని పరామర్శించడానికి అయితే మాత్రం ఎంపీ మిథున్ కుమార్ రెడ్డి ఈ రోజు పొంగనూరు పర్యటనకు వచ్చారు. సో ఈ యొక్క పర్యటనకు సంబంధించి వాళ్ళని పరామర్శించడానికి వచ్చిన ఈ నేపథ్యంలోనే ఈ యొక్క గొడవ కూడా జరిగింది. మొదటగా వైసీపీ నాయకులే రాళ్ళు అనేసి మాత్రం ఇక్కడ చెప్తున్నారు వీళ్ళు. కాకపోతే వాళ్ళు వేసిన తర్వాత కూడా కోడిగుడ్లు కూడా వేశారు అనేసి ఇరువైపులు కూడా పరస్పర దాడులు అయితే మాత్రం జరిగింది. ఒక ప్రధాన కారణంగా అయితే మాత్రం మొత్తానికి పొంగనూరు పట్టణంలోకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు కూడా పొంగనూరుకి రాకూడదు అనేసి ఇక్కడ రైతులతో పాటు టీడీపీ నాయకులు కూడా ఉన్నారు. అంటే రైతులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిన దానికి వచ్చి ఒక కారణం ఉంది. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గత 5 ఏళ్ల ప్రభుత్వంలో అయితే మాత్రం రైతులకి రుణమాఫీలు చేస్తాం, అలాగే ఒక సబ్సిడీలో కొన్ని పరికరాలు కూడా అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ సబ్సిడీ కూడా ఇంతవరకు ఆ రైతులకైతే ఇవ్వలేదు. ప్రభుత్వం కూడా వెళ్ళిపోయింది. ఇదంతా మమ్మల్ని మోసం చేసి ఆ సబ్సిడీ కూడా మీరే తినేశారు అనేసి కూడా రైతులు కూడా ఒక పక్క ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి. సో అదే విధంగా కూడా ఈ మధ్యలో వచ్చినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటనలో కూడా చాలా వరకు అయితే క్యాన్సిల్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఎంపీకి సంబంధించినటువంటి మిథున్ కుమార్ రెడ్డి ఈ రోజు రావడంతో పాటుగా ఇద్దరు అంటే మాజీ ఎంపీ, ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ ఇద్దరు ఒకే దగ్గర ఉండడంతో పాటుగా ఈ యొక్క గొడవ కూడా చెలరేగినట్టు తెలుస్తా ఉంది.